ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. స్నేహం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు, తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడం, మరి విడిపోవచ్చు కదా చక్కగా, అక్కడితో అవ్వట్లేదు, వదిలించుకుందాం అనుకుంటున్నారు. ఆ వదిలించుకోవడం కూడా దానికోసం చాలా ఐడియాస్, చాలా ప్లాన్లే చేస్తున్నారు. చివరికి చంపేస్తున్నారు. చంపేసి మరి మళ్ళీ దొరకకుండా ఉండాలని చెప్పేసి బాడీని ముక్కలు ముక్కలుగా నరగడము, ఫ్రిడ్జ్లో పెట్టడము, అక్కడెక్కడో పడేయడం, కొన్ని తగలబెట్టడం, ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. మరి ఇదే కోవకు చెందింది రీసెంట్గా మనం ఢిల్లీలో చూసాము, మీర్పేటలో కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ విశాఖ గాజువాకలో కూడా ఒక నేవీ ఆఫీసరు, మరి అతను వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిన టైంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి మాట్లాడదాం అన్న సందర్భంలో ఇద్దరి మధ్య ఒక గొడవ తలెత్తడము, మరి ఆ గొడవ మధ్యలో ప్రియురాల్ని చంపేశాడు. చంపేసి అక్కడి నుంచి బాడీ పార్ట్స్ని డిఫరెంట్గా చేయడము, ఫ్రిడ్జ్లో బాడీ పార్ట్స్ని పెట్టడం, ఇంకొక దగ్గర ఇంకో బాడీ పార్ట్స్ పెట్టడం, కొన్ని తగలబెట్టేశాడని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు, మరి స్నేహం చేస్తున్నారు, తర్వాత ఇలా ఎందుకు చంపేస్తున్నారు? ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడానికి ఆ మెంటల్ స్టెబిలిటీ ఇలా ఎందుకు తయారవుతున్నారు? ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఎందుకు మనిషి ఇంత ఘోరంగా, ఇంత క్రిమినల్గా తయారైపోతున్నాడు? మరి దీనిపై మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు సైకాలజిస్ట్ స్నేహత గారు. నమస్తే అందరికీ. ఈరోజు చూసిన సమస్య, ఈ మధ్య కాలంలో ఎక్కువ వరకు మనం ఇలాంటి న్యూస్ చాలానే వినపడుతున్నాయి. దీనికి సామాజిక మరియు మానసిక సమస్యలు రెండిటి కాంబినేషన్తో ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. మనము కొన్ని ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే, అయితే పేరెంట్స్ని పిల్లలు చంపడము, లేకపోతే వాళ్ళే చంపుకోవడాలు, ఇవి ఇంత విపరీతమైన ధోరణి కనిపిస్తుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ సోషలైజ్ అవ్వడానికి బాగా, అంటే ఇన్స్టాంట్గా రిజల్ట్ రావాలి, మనకి ఇన్స్టాంట్గా మనం ఏదో చేసేయాలి అన్న దానికి ఒక ట్యాగ్ ఏంటంటే ప్రేమ అని పెట్టేసుకొని చేస్తున్నారు. కానీ ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకైనా మీనింగ్, ప్రేమ అన్నదాని మీనింగే మార్చేస్తున్నారు. అది తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద కావచ్చు, పిల్లలది తల్లిదండ్రుల మీద కావచ్చు, లేకపోతే ఆపోజిట్ జెండర్ మీద కావచ్చు, దాని మీనింగ్ అనేదే మార్చేస్తున్నారు. దీనికి మెయిన్గా కారణం ఒత్తిడి అండ్ దీంతో అగ్రెసివ్నెస్ పెరిగిపోతుంది, సోషల్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్. కొన్ని కేసెస్ చూస్తే పిల్లల్ని చంపడము, వాళ్ళు చావడము, ఇలా ముక్కలుగా నరికేంత అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఈస్ కమింగ్? మీరు ఒక ఇన్స్టెంట్గా, అంటే మన బాడీ మీద, మన మైండ్ మీద మనకు కంట్రోల్ లేకుండా పోతుంది. అంత కంట్రోల్ లేకుండా ఎందుకు తయారవుతున్నాం మనం? ఇది స్కూల్లో పిల్లల్ని ఒక దెబ్బ కొట్టంగానే మనం పరిగెత్తుకొని వెళ్ళిపోయి టీచర్లను తిట్టడము, ఇదేంటి అదేంటని ఈ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. అసలు వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచే మంచి ఏది చెడు ఏది అని చెప్పడానికి ఎవరూ లేరు. అసలు చెప్పే అవకాశమే ఇవ్వట్లేదు మనం. సో ఒక 9th 10th వచ్చారంటే ఇంకా వాళ్ళు మేము అడల్ట్స్, మేము ఏమైనా చేసేయచ్చు. సో ప్రేమ అంటే ఎంత ఫాస్ట్గా ప్రేమలో పడుతున్నారో అంత ఫాస్ట్గా బ్రేకప్స్. ఓకే, బ్రేకప్ మటుకు ఓకే, ఒక లెవెల్ వరకు ఇట్స్ ఫైన్. కానీ అన్నది ఎందుకు వస్తుంది అన్నది చూడాలి. మొదట స్నేహం, తర్వాత ప్రేమల మాటల్లో నీకోసం ఏమైనా చేస్తా అంటారు, కానీ చివరికి వస్తే వాళ్ళనే చంపడానికి రెడీ అవుతున్నారు. ఇదేంటి? సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతుంది జనాలలో. సెల్ఫిష్నెస్, నాది కానిది ఇంకెవరికి అవ్వదు. ఇంకొకటి వచ్చేసి పొజెసివ్నెస్ అంటే ప్రేమను కాపాడడానికి కాదు, నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రేమ అంటే కంట్రోల్ చేయడము, వాళ్ళని మనం ఎలా అనుకుంటే ఆపోజిట్ పర్సన్ అలా ఉండాలి అనేసి ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా జాబ్స్ చేయడం కానీ, సోషలైజ్ అవ్వడం కానీ అన్నీ ఈక్వల్గా చేస్తున్నారు. కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉంటుంది వాళ్ళకి. సో మేము మా అంతటి మేము బతకగలుగుతాము అన్నది వస్తుంది. కానీ బతికే దగ్గరికి వచ్చేసరికి
అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగుంది బాగుంది అనేసి హ్యాపీగానే వీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్, మేము ఏమైనా చేయగలుగుతాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, చేతిలో సెల్ ఫోన్ ఉంది అనుకుంటున్నారు. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఎంత సివియర్గా రియాక్షన్ వస్తుంది అంటే అది మరీ మనిషిని చంపడం అంటేనే అదే ఎక్స్ట్రీమ్ లెవెల్. కానీ ముక్కలు ముక్కలుగా చేసి మరీ చంపడము అంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్ని దాటిపోయిన లెవెల్ అసలు. నెక్స్ట్ వచ్చేసి ఈగో, అహం. నా మాట ఎందుకు వినకూడదు, నేను ఈక్వల్గా సంపాదిస్తున్నాను, ఈక్వల్గా చదివాను, ఈక్వల్గా జాబ్ చేస్తున్నాను అన్నది ఇద్దరిలోనూ ఎక్కువ అవుతుంది. ఇంకా నెక్స్ట్ రిజెక్షన్. ఒక నెగటివ్ వర్డ్ అనేది ఎవరికి తీసుకోవడానికి అవ్వట్లేదు. ఎందుకంటే మనకేం తక్కువ, మనం దేంట్లో తక్కువ అనేసి. సో వీ డోంట్ వాంట్ టు ఫీల్ ద రిజెక్షన్స్, వీ డోంట్ వాంట్ టు ఫేస్ దట్ రిజెక్షన్స్. దానివల్ల కూడా కోపము, అగ్రెసివ్నెస్ ఇవన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేంత ఓపిక, తీరిక ఎవరికీ ఉండట్లేదు. కోపము, అసూయ, బాధలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దాంతో కోపము, చేతిలో ఏది ఉంటే అది విసరడము, నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు పిల్లలు ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఇంత మొబైల్స్, ఫోన్స్, టెక్నాలజీ లేనప్పుడు కూడా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అన్నది పేరెంట్స్కి ఖచ్చితంగా తెలిసి ఉండేది. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు అనేది ఎక్కడికి వెళ్ళారు అన్నది పేరెంట్స్కి తెలియట్లేదు. ఏంటంటే మేము పెద్దగా అయిపోయాం కదా, మేము చూసుకుంటాము అని పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలి అనేసి పేరెంట్స్. ఓకే, అది ఎంతవరకు ఒక బౌండరీ అనేది, ఒక లైన్ అనేది, థిన్ లైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది రిలేషన్స్లో కానీ, కేరింగ్లో కానీ, లవ్లో కానీ, దేంట్లో అయినా సరే ఒక థిన్ లైన్ అనేది ఖచ్చితంగా బౌండరీస్ ఉండాలి. ప్రేమలో కూడా సరిహద్దులు అనేది చాలా ముఖ్యం. ఎవరైనా సరే అతిగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు, ప్రమాదం. ప్రేమ అంటే బంధించడం కాదు, ఫ్రీగా అర్థం చేసుకోవడం, ఎదుటి మనిషిని అర్థం చేసుకొని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అన్నది ఒక ఐడియా రావడం. దాని మీనింగే మార్చేసి ప్రేమ అంటే ఫిజికల్ ఇంటిమేసీ తప్పితే ఇంకా ఏమీ లేదు, బాగున్నప్పుడు సెల్ఫీలు దిగుతాము, ఇక్కడ వెళ్ళాము అక్కడ వెళ్ళాము అనేసి ఫొటోస్ అప్లోడ్ చేస్తాము, లేదంటే అక్కడికి ఫినిష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. చనిపోయి వాళ్ళ లైఫ్ ఫినిష్ అవుతుంది, బ్రతికుండి వీళ్ళ లైఫ్ ఫినిష్ అవుతుంది జైళ్ళల్లో. సో థింక్ అబౌట్ దట్, వై వీఆర్ లివింగ్, వాట్ వీఆర్ డూయింగ్. ప్రేమ అనే దానికి మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్, ఆ తర్వాత ప్రేమించండి. ప్రేమించకపోతే వదిలేయండి. వదిలేయడం నేర్చుకోగలిగితే సమస్యలు అనేవే ఉండవు. అది ఏ విషయమైనా సరే, ఎంత పెద్ద గొడవ అయినా సరే, ఎంత పెద్ద విషయమైనా సరే, అక్కడికి వదిలేయడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్, సమ్ పాజ్ ఇన్ ఎనీ ఇష్యూ.